నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఎర్లగడ్డ సాయిబాబా మాట్లాడుతూ, ఆర్ఎస్పీ పార్టీ కార్యకర్తలకు మరియు ఇటువంటి సమస్య వచ్చి అన్నింటికీ ముందుండి నేను నడిపిస్తాను. ఈరోజు మేడే సందర్భంగా అన్ని పార్టీలు జెండాలు ఎగురవేసి అన్ని పార్టీల వారు కలిసిమెలిసి పనిచేయాలని, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వారి బాధలను వారి వెంట ఉండి వారి వెన్నంటే ఉంటూ మా యొక్క కార్మికుల బాధలను తెలుసుకొని వారికి అన్యాయం జరిగితే న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామన్నారు. ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా కార్మికులు అందరూ కూడా మేడే సందర్భంగా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అదే సందర్భంగా మేడే సందర్భంగా కార్మికులందరూ కూడా ఐక్యతగా ఉండి వారి యొక్క హక్కులను పోరాటాలు చేస్తూ మా ఆర్ఎస్పీ కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ కార్మికుల పట్ల వాళ్ళకున్న ఇబ్బందులు కానీ ఏదైనా కానీ వాళ్ళకు అండగా నిలబడుతుందని మా ఆర్ఎస్పీ పార్టీ యూటీయూసీ మాది ఎప్పుడు ఎల్లకాలము కార్మికుల పట్లే శ్రద్ధ చూపిస్తూ కార్మికుల యొక్క ఐక్యతను కానీ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలు కానీ ఏదైనా కూడా వీటి మీద పార్టీ ఎప్పుడు ఎల్లకాలము దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామనేది కూడా తెలియజేస్తూ ఈరోజు కార్మికులందరూ కూడా ఐక్యంగా ఈరోజు జెండాలు ఎగరేసుకుంటున్నారు. మరి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు ఈ మేడే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఆసుపత్రి బస్టాండ్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు హాస్పిటల్ బస్టాండ్ పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కి ఆదేశించడం జరిగింది. ఎల్లారెడ్డి పట్టణంలో ఈరోజు అందరం కలిసి బస్టాండ్ కన్స్ట్రక్షన్ను పర్యవేక్షించడం జరిగింది. మరి ఈ బస్టాండ్ ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి టౌన్లో చుట్టుపక్కల గ్రామ ప్రజలు చాలా పేదవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. పేదరికంలో ఉన్నవాళ్ళు ఈ బస్టాండ్ గురించి చాలా రోజుల నుంచి కలలు కడతా ఉన్నారు. మరి మేము వచ్చిన తర్వాత ఈ బస్టాండ్ని పునర్నిర్మాణం చేసి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ మినిస్టర్ గారి నుంచి మళ్ళీ ప్రత్యేకంగా 4 కోట్ల డబ్బులు తీసుకొచ్చి దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే ఈడ ప్రతి ఒక్కళ్ళు బస్సులు తప్ప వాళ్ళకు ఆధారం లేదు. గ్రామాల నుంచి ఎక్కడికైనా పోవాలంటే కూడా బస్సులు కావాలి. లాస్ట్ టైం కూడా ఎండాకాలంలో కూడా బయట నిలవడాల్సి వచ్చింది. వర్షాకాలం కూడా దారున్నది. దానికి తొందరగా కాంట్రాక్టర్లు కూడా ప్రెషర్ పెట్టి 15 రోజుల లోపల బస్టాండ్ ఓపెన్ చేయాలని చెప్పి దాని గురించి ఈరోజు మేము అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది. కన్స్ట్రక్షన్ కూడా చూస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్తో మాట్లాడి మరి మే 15 తారీఖు నాడు ఓపెనింగ్ పెట్టుకోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి సదానందం మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మికుల కర్షకుల పండుగ అయినటువంటి 139వ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా జెండా ఆవిష్కరణల పండుగ వాతావరణం కొనసాగుతూ ఉన్నది. ఆ సందర్భంలోనే పెద్దపల్లి బస్టాండ్ దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు మేడే జరుపుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ భావించింది. ఏదైతే మోడీ గారు అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల కాలంలో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ అదానీ అంబానీ బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఆనాడు 1886న పెద్ద ఎత్తున ఇవాళ 8 గంటల పనిదినం కోసం పోరాడినటువంటి పరిస్థితి. మరి ఆనాడు అమెరికా చికాగో నగరంలో ఆ యజమానులు వాళ్ళ కార్మికుల మీద కాల్పులు జరిపినప్పుడు ఆ రక్తంలో తడిచినటువంటి ఒక కార్మికుని షెడ్డును తీసి అక్కడ పుల్మి జెండా ఎగరవేశారు. అదే మరి మేడే జెండా. మరి దానికి అంత ప్రాధాన్యత ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేటువంటి నినాదంతో వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పండుగ వాతావరణం జరుగుతూ ఉన్నది. మరి గతంలో 12 గంటల పని దినాలు ఉండేది. మరి ఇప్పుడు కూడా రాబోయే కాలంలో మళ్ళీ అదే పాత పరిస్థితి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అందరు ఐక్యంగా ఉండి ఐక్య ఉద్యమాలు ఐక్య పోరాటాలు చేయవలసినటువంటి ఆవశ్యకత మా అందరిపైన కార్మిక వర్గం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా. ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సింగరేణి కానీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒక్కొక్కటికి ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ కార్గిల్ మొన్న కాశ్మీర్లో ఒక ఘటన జరిగింది. ఇవాళ చాలా మంది ఇవాళ పర్యాటకులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాన్ని ఒక మతంగా చిత్రీకరించి వాళ్ళ మతోన్మాదం పేరుతోటి వాళ్ళ మొత్తం ముస్లింలు వచ్చి కాల్చి చంపుతున్నటువంటి పద్ధతుల్లో ఒక మతాన్ని దానికి రంగు పూసేటువంటి పరిస్థితి వల్ల మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ కాగర్ ఆపరేషన్ పేరుతో ఇవాళ ఛత్తీస్గఢ్లో మొత్తం కూడా అడవులన్నీ జల్లెడబట్టి ఇవాళ మొత్తం కూడా మావోయిజాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. ఇవాళ మావోయిస్టులు చాలా ఫ్లాట్గా చెప్తా ఉన్నారు, మేము చర్చలకు సిద్ధం, మీరు రాండి, మేము చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉంటే మరి ఒక పక్క భద్రతా బలగాలన్నీ కూడా తీసుకుపోయి ఛత్తీస్గఢ్లో పెట్టి వాళ్ళ కాశ్మీర్లో పర్యాటకులకు ఒక్క భద్రతా సిబ్బంది కూడా లేకుండా వాళ్ళు అక్కడ చంపేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంటే మరి ఒక మనిషి చంపుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది. మరి మోడీ గవర్నమెంట్ 11 సంవత్సరాల కాలంలో ఇలా ప్రజా వ్యతిరేక విధానాలుగా ఉంది, లేకపోతే కార్మిక చట్టాలను ఆ రోజు 8 గంటల పనిదినం కోసం ఎవరైతే కార్మికులు తమ ప్రాణాలను అర్పించారో మళ్ళీ అదే పరిస్థితిలో ఏదైతే మనం కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులను కూడా ఒక్కొక్కటిగా కాలరాసేటువంటి పరిస్థితి కూడా చేస్తూ ఉన్నాడు. ఇవాళ మాట్లాడే హక్కు లేదు, స్వేచ్ఛ లేదు, బ్రతికే పరిస్థితి కూడా లేదు. మతం మీద పేరుతోటి వల్ల మొత్తం కూడా ముస్లింల మీద దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కాగారు పేరుతో అక్కడ ఉద్యమం జరుగుతూ ఉన్నది. మొత్తం నక్సలిజాన్ని తుడిచిపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఇవాళ ప్రజా సమస్యల పైన కార్మిక హక్కులపైన ఇవాళ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మరి ఆనాడు సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తే కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చే 11 ఏళ్ళ గడుస్తున్నా కూడా సమాన పనికి సమాన వేతనం కూడా లేదు. అందుకనే కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం మన కార్మిక వర్గం పైన ఉంది. కాబట్టి మే 20 తేదీన రోజున మొత్తం కూడా దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చడం జరిగింది. మరి ఆ పిలుపులో తప్పకుండా మొత్తం తెలంగాణ కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అందరు కార్మికులు ఆ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడం ద్వారానే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మనం అల్టిమేట్ జారీ చేయడం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే సార్వత్రిక సమ్మె మే 20 తేదీ రోజున పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. ఖబర్దార్, రాబోయే కాలంలో కార్మిక హక్కులను కార్మిక చట్టాలను మీరు కాలు రాస్తే ఖచ్చితంగా ఉద్యమాలు పోరాటాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మోడీ గవర్నమెంట్ హెచ్చరిస్తూ మరి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, కార్మికుల కర్షకులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కామారెడ్డి డిపో ఆధ్వర్యంలో ఈ నెల మే 7వ తేదీన మొదటి డ్యూటీ నుండి జరుగు సమ్మెను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని,
2017 సంవత్సరం వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, కొత్త అలవెన్స్లు అమలు చేయాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 2017 వేతన సవరణ జరిగి అన్ని బకాయిలు చెల్లించాలని, 2021, 2025 వేతన సవరణలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సిబ్బందిపై అధిక పని భారాలు తగ్గించాలని, యాంటీ-డబ్ల్యూ యాక్టును అమలు చేయాలని, బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కారణంగా నిరపరాధులైన డ్రైవర్లను శిక్షించరాదని, వారిని వైద్య పరీక్షలకు పంపాలని, మహాలక్ష్మి పథకం అమలు జరిగే తప్పులకు సిబ్బందిని అక్రమంగా శిక్షించరాదని అన్నారు. ఆర్టీసీలో పేరుకపోయినటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కరించామని చెప్పి చాలా అనేక సంవత్సరాల నుంచి కూడా మేము మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారికి మొదలు పెడితే ఎంపీ గారికి, తర్వాత అప్పటి మేనిఫెస్టో చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు గారికి అందరికీ మెమోరండాలు 2 సంవత్సరాల నుంచి ఎక్కిన గడప ఎక్కకుండా దిగిన గడప దిగకుండా వాళ్ళకి మెమోరండాలు ఇచ్చినాం. వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మేము గెలిచి ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మా సమస్యలు పెట్టిన ఆ సమస్యలను మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలనే మేము పరిష్కరించామని అడుగుతున్నాం. ఆ పెట్టినటువంటి సమస్యలు ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేస్తాము. మీకు రావాల్సినటువంటి 2 పే స్కేల్ ఏవైతున్నాయో ఆ పే స్కేల్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మరి అదేవిధంగా మీకు రావాల్సినటువంటి ఏరియాస్ ఆర్థిక పరమైనటువంటి ఏరియాస్ ఏవైతున్నాయో ఆ ఏరియాస్ కూడా మేము బకాయిలను విడుదల చేస్తామని చెప్పి మాకు స్పష్టమైన హామీ ఇస్తూ మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాలను పరిష్కరించామని చెప్పి దాదాపుగా 18 మాసాల నుంచి మేము మరి మరి కూడా ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి ఓపిక బట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మరి మొన్ననే పోయిన నెల 7వ తారీఖు నాడు సమ్మె నోటీస్ 3వ సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో సమస్యలు ఇంకా పరిష్కరించాలని చెప్పి ఈ నెల మే 7వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని చెప్పి మరి అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి లేఖ కూడా అందించడానికి 3 రోజులు ఇస్తారు. మరి ఇంకా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆర్టీసీలో 100% సమ్మె జరగడానికి ఆస్కారం ఉంది. ఈ పెరిగినటువంటి సమస్యలు ఏవైతున్నాయో, ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో, ఈ పెరిగిన పని భారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కార్మిక వర్గం అంతా కుతలాడుతున్నటువంటి పరిస్థితి డిపోలలో. మరి దాన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినట్లయితే 100% 7వ తారీఖు నుంచి మరి సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ఇటు మేనేజ్మెంట్ది, అటు ప్రభుత్వాలే. వీళ్ళు కావాలని చెప్పి మనం సమ్మెను నెట్టడానికి ఒక్క సమస్య కూడా మరి పిలిచి మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి మాట్లాడే దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఏవైతున్నాయో ఆర్థికపరమైన సమస్యలు, ఈ ఆర్థికేతర సమస్యలు ఏవైతున్నాయో ఆ ఆర్థికేతర సమస్యలైనా పరిష్కరించేది. ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వం చర్చిస్తారా, మీరు రూపని మాట్లాడతారా? ఎండీ గారికి స్పష్టంగా చేస్తా కానీ ఎండీ గారు కూడా స్పందించి మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 7వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి కార్మిక వర్గం అంతా మరి 1000 కళ్ళతో నిరీక్షిస్తూ ఉంది. 7వ తారీఖు నాడు ఖచ్చితంగా మొదటి బస్సు నుంచే బస్సులు ఆగడం మాత్రం తథ్యం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని చెన్నూరు కార్మికుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తగరం ముదిరాజ్ మాట్లాడుతూ కొన్ని జాతీయ సంఘటనలు సమాజానికి పర్వదినాలు అవుతాయి.
కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో ఉన్న కొంతమంది రక్త తర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ఈరోజు చెన్నూరు మున్సిపాలిటీ పట్టణంలోని చెన్నూరు హమాలి సంఘం ఆధ్వర్యంలో 139వ మేడే కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మేడే అంటే ఒకరికి సెలవు దినం, మేడే అంటే ఒకరికి కార్మిక దినం, మేడే అంటే ఎర్ర జెండా అనుకుంటున్నారు. కానీ మేడే అంటే శ్రామికుల దినం. ప్రతి మానవునికి ఇది ఒక పండగ రోజు. మేడే అంటే ప్రతి ఒక్క కష్టజీవి పండగ రోజు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేసుకునేదే కార్మికుడు, కర్షకుడు చేసుకునేది మేడే అంటే పండగ రోజు. ఈరోజు ఈ మేడే రావడానికి కారణం ఎందరో కార్మికులు, కష్టజీవులు ప్రాణత్యాగం చేయడం వల్ల ఈ మేడే వచ్చింది. 19వ శతాబ్దంలో అమెరికాలో మొదలైన కార్మికుల ఉద్యమం అప్పుడు 18 గంటల పని దినాలు ఉండేటి. చిన్న పెద్ద తేడా లేకుండా 18 గంటల పని దినాన్ని పెట్టుకుంటే అప్పుడు ప్రజలంతా అనారోగ్యానికి గురైతే అప్పుడు కార్మిక సంఘాలందరూ వచ్చి 1813లో అప్పుడు కార్మికులు అప్పుడు 4 సంఘాలు ఉండేది అమెరికాలో. అవన్నీ గుర్తించి హమాలీలు కావచ్చు, కార్మికులు కావచ్చు, చిన్న పెద్ద అందరూ చనిపోతున్నారని చెప్పేసి 18 గంటల పని దినాన్ని 12 గంటలకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ఏదైతే యూరోప్ దేశాలన్నీ కలిసి 1834లో మరొక 4వ రౌండ్ టేబుల్లో అప్పుడు 12 గంటల పని దినాన్ని 10 గంటలకు ఏదైతే కార్మికులంతా, ప్రపంచ కార్మికులంతా ఒక్కటయ్యి 10 గంటల పని దినాన్ని 8 గంటలకు చేయాలని చెప్పేసి అమెరికాలో చికాగో జిల్లాలోని గ్రామంలో పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్త అమెరికా, యూరప్ దేశాలందరూ పెద్ద సంఖ్యలో ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో బ్రిటిష్ ప్రభుత్వము అప్పుడు కాల్పులు చేయడం జరిగింది. అప్పుడు కార్మికులు 7 అమరులయ్యారు. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు 10 మంది చనిపోవడం జరిగింది. అప్పుడు కార్మికులు అందరూ భయపడి ప్రాణాలైనా ఇస్తాం కానీ మా హక్కులను మేము సాధించుకునేదాకా ఈ పోరాటాన్ని వదలమని చెప్పేసి అప్పుడు నన్ను కాలువరా అని చెప్పేసి బ్రిటిష్ వాళ్లకు అంగిప్పి ముందుకు పోతే ముగ్గురు కార్మికుల నాయకులను కాల్చడం జరిగింది. అప్పుడు 3 కార్మికుల వల్లనే ఆ రోజు చికాగోలో ఇప్పటికీ ఆ స్తూపం ఆ 3
ప్రాణ త్యాగం వల్లనే ఈరోజు ఇక్కడ స్తూపం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్మికులు ఎంత ఐక్యత ఉంటే ఈరోజు 8 గంటల పని దినాన్ని మనం సాధించుకున్నాం. ఈరోజు చెన్నూరులో దాదాపుగా 400 మంది కార్మికులు ఉన్నారు. ఈరోజు షాపు తెరవాలంటే కార్మికుడు, లారీ అన్లోడ్ కావాలంటే కార్మికుడు, ఈరోజు లారీ లోడ్ కావాలంటే కార్మికుడు. అందుకోసమే ఏదైతే ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్, ఈరోజు మేడే అంటే ప్రభుత్వము కార్మికుల కోసము ఏం పెడుతుందని చెప్పేసి ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాం. ఏదైతే నా యొక్క చెన్నూరు అమలు యూనియన్ సంఘం నుంచి కార్మికులకు ఈరోజు ఈ చిన్న 18 సంవత్సరాల నుంచి కాయ కష్టం చేసి 40 ఏళ్ళకే హమాలీలు కానీ కార్మికులు కానీ చచ్చిపోతారు. కాబట్టి హమాలీ సంఘానికి 40 ఏళ్ళ నుంచి పింఛన్ అమలు చేయాలని చెప్పేసి మేము చెన్నూరు యూనియన్ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికునికి ప్రతి ఒక్క షాప్ నుంచి ఇన్సూరెన్స్ చేపియాలి. ఏదైతే ప్రభుత్వాన్ని 4 ఆర్టికల్ 4 ప్రకారము ఏదైతే హక్కులు ప్రభుత్వం నుంచి ప్రతి నెల వీళ్లకు 2000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని చెప్పేసి మా డిమాండు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా. ఈరోజు మన చెన్నూరు పట్టణంలో 139వ మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా మన చెన్నూరు హమాలీ సంఘ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మేడే అంటే ఎక్కడిది ఎవరికి చాలామంది తెలియకపోవచ్చు. మేడే దీనికి కారణం ఏంటిది? 1886లో కార్మికుల హక్కుల కోసం అమెరికాలోని చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు 12 గంటల పని దినాలని 8 గంటలు కుదించాలని మరియు కార్మికుల హక్కులను కాపాడాలని చెప్పేసి పెద్ద ఎత్తున అమెరికాలోని చికాగో నగరంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారిపై అనేక కఠినమైన చర్యలు తీసుకొని వారిపై కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో చాలామంది మన కార్మికులు అమరులైనారు. వారి త్యాగ ఫలమే ఈరోజు మనకు 12 గంటల పనిదిన 8 గంటలకు మరియు మన హక్కుల కోసం పోరాడడానికి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తే ఈ మేడే.